నిఫ్టీ దగ్గర దగ్గర 528 పాయింట్లు లాస్ అయింది. అంటే సెన్సెక్స్ 1655 పాయింట్స్ లాస్ అయిందనమాట. మొత్తం మీద మీరు అన్నట్టు 2% పైన బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ లాస్ అయిందనమాట. అండ్ ప్రపంచం మొత్తం మీద అమెరికా తర్వాత తక్కువ లాస్ అయింది ఇండియానండి. ప్రపంచం మొత్తం కూడా అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది ఎఫెక్ట్. అందుకని యుద్ధం ఎంత త్వరగా అయిపోతుంది అన్నదాన్ని బట్టేసి మార్కెట్ రికవరీ ఉంటుందండి. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఆయిల్ ప్రైస్ రైజ్ కనుక చూస్తే అండ్ ఈ మార్కెట్ ప్యానిక్ కనుక చూస్తే ప్రపంచ మార్కెట్లు మొత్తం కూడా 3 to 6 months లోపలికి వెళ్ళిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆయిల్ రేట్లు ఎఫెక్ట్ కాబోతున్నదే దాంతో ఏషియన్ మార్కెట్స్ బాగా అటాక్ అవుతున్నాయి అనమాట. ఊహించండి, $1 కనుక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కనుక పెరిగితే ఇండియా వాళ్ళకి 13,000 కోట్లు లాస్ అవుతుంది. అంటే లాస్ట్ 2 daysలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $11 పెరిగిందండి. అంటే 150 లక్షల కోట్లు లాస్ అవుతుంది ఇండియా జస్ట్ క్రూడ్ విషయంలో. అంటే ఏవిగేషన్ స్టాక్స్ అండి, ఎందుకంటే ఫ్లూయిల్ ఆల్మోస్ట్ 50 to 60% వాటికి కాస్ట్ ఉంటుంది. ఏవిగేషన్ సెక్టర్ స్టాక్స్ డ్రాప్ అవుతున్నాయి. అండ్ క్రూడ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ తప్ప మిగతా మొత్తం అనమాట. రిఫైనరీస్ డ్రాప్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా పెయింటింగ్ ఇండస్ట్రీకి రా మెటీరియల్ క్రూడ్గా వాడతారు, అవి డ్రాప్ అవుతున్నాయి. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ లైక్ ఎల్ఎన్టీ ఫుడ్స్ కావచ్చు, లేకపోతే కేఆర్బిఎల్ కావచ్చు, లేకపోతే జిఆర్ఎం ఓవర్సీస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఈ వారు వల్ల క్రూడ్ రేట్లు పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవడం వల్ల సేవింగ్స్ తగ్గుతాయి. సేవింగ్స్ తగ్గడం వల్ల స్టాక్ మార్కెట్ ఆటోమేటిక్గా సఫర్ అవుతుంటుంది. బేసికల్గా స్టాక్ మార్కెట్స్ అనేది అందరూ అనుకున్నట్టు డెట్ ఫండ్స్ లాగా ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ క్వార్టర్లీ అలా రావండి. 2018 నుంచి 2020 వరకు కూడా జీరో రిటర్న్స్ అండి. అప్పుడు ఏ కండిషన్స్ ఉన్నాయి మీరు చూశారు. 20 నుంచి కోవిడ్ తర్వాత నుంచి మార్కెట్ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా 30% మూవ్ అయిందండి. తర్వాత 2022 నుంచి 24 వరకు మళ్ళీ ఆగిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు 24 దగ్గర నుంచి మళ్ళీ 26 ఇప్పుడు లాస్ట్ 2 years. అంటే స్టాక్ మార్కెట్లో 2 years రెస్ట్ అనేది క్వైట్ నార్మల్ అండి. దానికి మనం యుద్ధాలు లేదా ఇన్ఫ్లేషను లేకపోతే ఇంకోటి రీజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా 2 to 3 years జీరో రిటర్న్స్ వస్తే ఆ తర్వాత చార్ట్స్ బ్రేక్అవుట్ అయ్యి 30 to 40% రిటర్న్స్ 1 yearలో వస్తాయన్నమాట. యుద్ధం జరిగిన ప్రతిసారి మన రికార్డు కనుక చెక్ చేసుకుంటే హిస్టారికల్ డేటాలో యుద్ధం జరిగిన 48 hours వరకు కూడా ఎఫెక్ట్ అవ్వడం కామన్ విషయమే. యుద్ధం అయిపోయిన తర్వాత 4 monthsలో మళ్ళీ రికవర్ అవ్వడం కూడా కామన్ విషయమే. ప్రతి అసెట్కి సైక్లికల్ నేచర్ ఉన్నట్టే స్టాక్ మార్కెట్ కూడా 2 to 3 years జీరో రిటర్న్స్ రావచ్చు. తర్వాత మళ్ళీ విత్ ఇన్ ద 2-3 years కల్లా 30 to 40% రావచ్చు. కాబట్టి ఆయిల్ రేట్ పెరగడం వల్ల ఎంతకంత ఇండస్ట్రీ సఫర్ అయ్యే మాట నిజమే, కానీ కొలాప్స్ అయ్యేంత పరిస్థితి కాదు. ప్రస్తుతానికి ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎమోషనల్గా ఉంది, ఫియర్గా ఉంది. కాబట్టి ప్యానిక్తో పడుతుంది తప్ప ఈ 2-3 రోజుల తర్వాత ఈ ప్యానిక్ అంతా అయిపోయింది అనుకోండి, మార్కెట్ 24,000 దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ 26,000 ట్రై చేస్తుంది. BSE సెన్సెక్స్ రెండు ట్రై చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మళ్ళీ ఆల్ టైమ్ హైక్ పోవడానికి మేబీ 2-3 months పట్టొచ్చేమో.